కళకళలాడే ముఖ సౌందర్యం. ముఖం మీద రేఖలు, చిక్కిళ్ళ మీద సన్నని మొటిమలు, నల్ల మచ్చలు, చర్మం పగలటం ఇలాంటి వాటికి కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆముదం మొదలైన వాటితో కానీ, బజార్లో అమ్మే కోల్డ్ క్రీములతో కానీ ముఖాన్ని మర్దన చేస్తే మసాజ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. తొందరలో గుణం కనపడుతుంది. ముఖ సౌందర్యానికి ఆలివ్ ఆయిల్ శ్రేష్టమైనది. ముఖాన్ని నూనె పదార్థాలతో నెమ్మదిగా మర్దన చేస్తే చర్మం మృదువుగా, అందంగా ఉంటుంది. రేఖలు, మచ్చలు, పగలటం మొదలైనవి ముఖం మీద కనిపించవు. ముందు ముఖాన్ని, మెడని సున్నిపిండితో తోముకుని చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఆలివ్ ఆయిల్తో కానీ, ఇతర నూనెలతో కానీ వేళ్లతో నెమ్మదిగా మర్దన చేసుకుంటూ రావాలి. నూనె ఎగిరిపోయాక మెత్తని గుడ్డతో జిడ్డు పోయేటట్లు తుడుచుకుని ఆ పైన గోరువెచ్చని నీళ్లతో కడుక్కొని పౌడరు అద్దుకుంటే ముఖం తళతళలాడుతూ ఉంటుంది. చెవుల దగ్గర నుండి నోటి దాకా నూనె ఇంకేలాగా వేళ్లతో మర్దన చేసుకుంటూ వస్తే గడ్డం దగ్గర, పెదవుల చుట్టూ ఉన్న చర్మం బాగా ఉంటుంది. కంటి చుట్టూ ఉన్న నల్లని రేఖలు, ముడతలు పోయేందుకు అతి నెమ్మదిగా కంటి చుట్టూ భాగాన్ని వేళ్లతో వత్తాలి. ముఖానికి సౌందర్యం ఎంత అవసరమో మెడకి కూడా అంతే. మెడ మీద ముడతలు, పొక్కులు ఉంటే బాగా ఉండదు. చెవుల దగ్గర నుండి భుజాల దాకా నింపాదిగా రాస్తూ రావాలి. పైన చెప్పిన ఈ రకం మసాజ్ ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. అద్దం ముందు కూర్చుని నూనెను నెమ్మదిగా మెళకువతో గీచుకుపోయేటంత గట్టిగా కాకుండా మర్దించుకుంటూ వస్తే ముఖం జీవంతో కళకళలాడుతూ ఉంటుంది. ముఖం మీద మొటిమలు, మచ్చలు పోయేందుకు ఈ రకం మసాజ్ చాలా మంచిది. ఇవన్నీ ఈ తరం వాళ్లకు తెలియకపోవచ్చు కానీ పాత తరం వాళ్లకు మాలతీ చందూర్ గారు గుర్తుండే ఉంటారు. ఇవన్నీ ఆమె రాసిన పుస్తకములోనివి. నా దగ్గర ఉండబట్టి నేను ఇప్పటి వాళ్లకు కొంతవరకు తెలుస్తుంది కదా అని మళ్ళీ ఈ ఛానల్లో పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.